శ్రీమతి శాంతి గారు విద్యార్థులందరూ కూడా ప్రతి విద్యార్థి కూడా గిఫ్ట్ తప్పకుండా ఇస్తారు. ఇప్పుడు మాత్రం రాముని మాత్రమే సన్మానించండి. ఇది చూడండి గట్టిగా మీ కథతో చూడండి. బాలరాముని ముఖ కవళి అద్భుతంగా ఉన్నాయి. అందుకని అక్కడ కూర్చోవాలి. విషాదాలలో చాలా అందంగా తయారయ్యాడు ఈ అబ్బాయికి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హైందవ శక్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ అయోధ్య బాలరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవానికి ప్రథమ వార్షికోత్సవం జరిగింది అంగరంగ వైభవంగా. ఈ కార్యక్రమం మొత్తం కూడా ఒక గొప్ప వరంగా భావిస్తుంది హైందవ శక్తి సేవా సంస్థ. ఈ సేవా సంస్థలోని ప్రతి సభ్యుడు కూడా వారి హృదయాన్ని స్వామివారికి అర్పణ చేయడం జరిగింది. తద్వారా స్వామి మనకిచ్చే అనుగ్రహం ఏంటంటే ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సనాతన హైందవ ధర్మంలో మన భారతీయులుగా ఒక అద్భుతమైన కళ గత సంవత్సరం నెరవేరింది. ఆ ఆనందం అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి క్షణం కూడా ఆస్వాదించేటువంటి గొప్ప తరుణం. అప్పటి నుండి హైందవ శక్తి కార్యక్రమాలకు ఎంతో ప్రోత్సాహం లభించింది. స్వామివారి అనుగ్రహమే ఇదంతా. ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకునేటువంటి ఆలోచన వివిధ దేవాలయాల్లో హనుమాన్ చాలీసా మరియు పురాణ ప్రవచనాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను భేదభావాలను అన్నీ కూడా రూపుమాపి మనం నిజమైన హైందవులుగా జీవించడం ఎట్లాగా అనేటువంటి విషయాన్ని సమాజానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మన అందరి భుజస్కంధాలపైన ఉందని భావించి హైందవ శక్తి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది. ఇట్టి గొప్ప కార్యక్రమం శ్రీరాముల వారి సంకల్పం మాత్రమే. మేమంతా కూడా రామసేతు నిర్మాణంలో ఉడత సహాయం ఏ రకమైన ప్రభావాన్ని చూపిందో అంత నిమిత్త మాత్రులం మాత్రమే మేమంతా కూడా. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, ఈ పాతగంజ్లో నిజంగా ఒకసారి ఆలోచిస్తే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ ఈ పూట జరగాలి, ఈరోజు జరగాలి. అది కాదని రాముడే గొప్ప అని రామనామాన్ని రాముడి యొక్క పర్వదినాన్ని జరుపుకునేటందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆర్థికంగా సహకరించిన చాలా అర్పిస్తున్నాను. ఈ రోజుల్లో హిందువులు ఐకమత్యంగా లేరని అంటారు చాలామంది. విషయంపై మీరు ఏమంటారు? ఐకమత్యంగా లేరంటే సింహం ఎప్పుడు కూడా చిన్న పనులు చిన్నగా ఎప్పుడప్పుడు లేవదు. సింహానికి ఎప్పుడైతే జోష్ వస్తుందో, సింహానికి శక్తి వస్తుందో అప్పుడు ఎవరు తట్టుకోలేరు. అట్లాంటిది మన జాతి. హైందవ జాతి ఎంత గొప్పదంటే మనం గతంలో చూసుకున్నట్టయితే వేల సంవత్సరాల చరిత్ర మనకుంది. వందల వేల సంవత్సరాలుగా రామాయణం నిన్నమొన్న రాసిందా, భారతం నిన్నమొన్న రాసిందా? మరి తరతరాలను ఉద్ధరిస్తూ వస్తుంది కదా రామాయణ భారతం. మరి ఇది హైందవ సంస్కృతి కాదా? ఎక్కడ ఎవరు కూడా హైందవ సంస్కృతిని ధర్మాన్ని ఎవరు కూడా అడ్డు చెప్పలేరు, ఎవరు కూడా అడ్డుకోలేరు. ఎందుకంటే హైందవ ధర్మంలోనే జీవన విధానం ఉంది. హైందవ మతంలోనే, మతం అంటాం కదా,
ఇది మతం కాదు, మానవ హితం. ఈ మానవ హితంలో సర్వమానవ భ్రాతృత్వం కూడి ఉంది. అందుకనే ఈ ధర్మాన్ని తక్కువ చేయడం కానీ, ఏదో ఎవరికి లేదనడం కానీ అది ఉత్తమాట. భవిష్యత్తులో హిందూ కార్యక్రమాలు, హిందువులను జాగృతం చేయడానికి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? సాధ్యమైనంత, మాకు తోచినంత అందరి సహకారంతో, ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించబడాలి. మన కళలు వర్ధిల్లాలి. భజన బృందాలు కూడా ఒక నిర్మాణాత్మకంగా భజన బృందాలను మనము వాళ్ళకి సహకారం అందించాలి. ఇవాళ గుళ్ళో చూసుకున్నట్టయితే చాలా తక్కువ మంది మాత్రమే భజనలో పాల్గొంటున్నారు, అది కూడా పెద్దవాళ్ళు మాత్రమే. అట్లా భజన బృందాలను మరియు మహిళా బృందాలను భక్తి పారవశ్యంలో వాళ్ళ జీవితాలు సాగేటట్టుగా మనం చేయగలిగితే హైందవ శక్తి నిలబడుతుంది. హైందవ ఐక్యత కూడా దాంతో ముడిపడి ఉందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని రకరకాల కార్యక్రమాలు చేసుకున్నాం. నిజంగా ఇవాళ మా పొద్దు నుంచి చూసినట్టయితే ఏపురుగేరి హనుమాన్ దేవాలయం నుంచి కూడా ఆ ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి ఊరేగింపుగా తీసుకురావడం, దీని తర్వాత వెంబడే వేద మంత్రాలతో వేద పురాణ మంత్ర పఠనం జరిగింది. అదేవిధంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మన పట్టణానికి సంబంధించిన వివిధ దేవాలయాల నుండి స్వచ్ఛందంగా మహిళలు, భక్తులు కలశాలతో గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేయడం జరిగింది. ఆ అభిషేకం అనంతరం ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. ఒక నెల రోజుల పాటు శ్రీరామ అని కొన్ని పుస్తకాలు, చాలామందికి ఒక 300-400 పుస్తకాలను మనం అందించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళకి ఆ రామనామాన్ని సహస్రంగా పూర్తి చేసి ఇక్కడికి స్వామివారి పాదాల చెంత ఉంచడం జరిగింది. ఇదంతా చైతన్యమే. ఇలాంటి చైతన్యము బేసిక్గా గ్రౌండ్ లెవెల్లో మనం ఏం చేయగలుగుతున్నాం, ప్రాథమికంగా ఏం చేయగలుగుతాం అనేది ముఖ్య విషయంగా ఆ దిశగా పరితపిస్తున్న సంస్థ హైందవ శక్తి సేవా సంస్థ. ఇలాంటి కార్యక్రమాలు అందరిలో చైతన్యపరిచే కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తుంది. పాలమూరు నగరంలో శ్రీరాముని అయోధ్యలో పోయిన సంవత్సరం జనవరి 22వ తారీఖున బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు హైందవ శక్తి సందర్భంలో బాలరాముని విగ్రహం అంటే తిథి ప్రకారంగా జనవరి 11వ తేదీన తిథి ప్రకారంగా సంవత్సరం అవుతుంది కనుక ఈరోజు పాలమూరు పట్టణంలో హైందవ శక్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీరాముని దగ్గర యజ్ఞం చేసి కళ్యాణి అత్యంత వైభవంగా అన్నప్రసాదాలు కూడా విక్రయించడం జరిగింది. పోయినసారి కూడా ఇదే కార్యక్రమం జరిగింది. అంతకన్నా ఈసారి అంతకంటే ఎక్కువ అత్యంత వైభవంగా హైందవ శక్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా విశ్వ హిందూ పరిషత్ గర్విస్తున్నది. ఇదే ప్రకారంగా ప్రతి హైందవులు కూడా మన హైందవ కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా హిందూ సమాజం ఏకమై ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి కోరుకున్నాము. అదేవిధంగా ఈరోజు కురుమూర్తి దగ్గరలో కూడా సంవత్సరం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా కురుమూర్తిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యాన కురుమూర్తి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అక్కడ కూడా ఏర్పాటు చేసినాము. అక్కడ చాలా దాదాపు ఒక 4-5 వేల మంది గిరి ప్రదక్షిణ జరిగింది. అటువంటి కార్యక్రమం అక్కడ జరిగింది. ఇక్కడ మన పాలమూరు నగరంలో కూడా హైందవ శక్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అత్యధిక ప్రజలు వచ్చి శ్రీరాముని దర్శనం చేసుకున్నందుకు మన పాలమూరు ప్రజలందరికీ విశ్వ హిందూ పరిషత్ శతకోటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా